రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఉగాది వేడుకల సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. టీఎస్పీఎస్సీ లీక్పై ఏర్పాటు చేసిన సెట్పై ఆయన విమర్శలు గుప్పించారు. నోటీసులు ఇవ్వడంపై స్పందించిన ఆయన ఫస్ట్ సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిట్ కేవలం ముఖ్యమంత్రి కూర్చోమంటే కూర్చుంటుందని, నిల్చోమంటే నిల్చుంటుందని విమర్శించారు. ఇంతకుముందు సిట్టి ఏ విషయంలో సిట్ వేశారు, నయం కేసులో సిట్ వేశారు, నయం పైసలు మొత్తం నమ్మకపోయారు. నయం విషయంలో వేసే సిట్టికి ఏమైంది? డ్రగ్స్ విషయంలో సిట్ వేశారు, ఏమైంది? నివేదిక. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకుని సిట్ వేశారు, ఏమైంది? మియాపూర్ భూముల కేసులో సిట్ వేశారు, ఏమైంది? ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో సిట్ వేశారు. ఆ నివేదికలు ఏమైంది? ఒక్క నివేదికను బయట పెట్టారు. మీరు ఒక్క దాని మీద చర్చించుకోవాలి. నోటీసు నాకెందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కోర్టుకి వెళ్తారు. వాళ్ళకి చట్టానికి అధికారులు వాళ్ళేమన్నా స్మారకాలు వాళ్ళేమన్నా చట్టానికి అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. మేము ప్రతిపక్ష పార్టీగా నేను కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ మాకు ప్రజల నుంచి వచ్చిన సమాచారము మేము మీకు అండి దానికి మాట్లాడాలంటే వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు మాట్లాడకండి, మాట్లాడుతూ మీకు నోట్ ఇస్తారు, వార్నింగ్ ఇస్తారు. ఇది అభివృద్ధి చేసి తప్పు అయినప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వదలడం, సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వదలడం? ఇప్పుడు ఇబ్బంది ఏంది? బెదిరిస్తే భయపడతారా? మరి అన్ని మేమే సిట్టింగ్ మరి ఇట్లా కూర్చొని ముఖ్యమంత్రికి ఫస్ట్ విచారణ, ముఖ్యమంత్రి పిలిపి ముఖ్యమంత్రి కొడుకు కూడా మాట్లాడి ముఖ్యమంత్రి కొడుకు తీసుకుని నోటీసు ఒక అంటాడు మంత్రి భూమి తెల్లారితే భూమి కప్తారా, కొట్టు కూడా కప్తారా. మున్సిపల్ నిర్మల్లో మున్సిపల్ శానిటరీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పనిచేసుకున్నారు. ఆయన అంటాడు అప్పుడప్పుడు సర్వసాధారణ మాట బేబీకి అంటే 30 లక్షల మంది జీవితాలు నాశనం సర్వసాధారణ టీఆర్ఎస్ మాట. పంచాంగం చెప్పినాడు ఈ హెల్త్ కాలం చూసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ రెస్ట్ తీసుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ రెస్ట్ లో ఉంది. మళ్ళీ అప్పుడప్పుడు నిద్ర లేస్తారు, ఆవాసంలో కొన్ని లేస్తారు. మళ్ళీ నేను ఉన్నా చెప్పుకుంటాను. అయితే మొత్తం టీఆర్ఎస్ పార్టీ అక్కడికి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిద్రావాసంలో నిద్ర పోయి ఉన్నది. ఎప్పుడో ఒకసారి లేస్తుంది, మళ్ళీ పొద్దులు లేస్తే సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు విఠల్ గారిని వదిలిపెట్టారు, ఎందుకు తీసుకుపోయి తెలియదు. ఆరోగ్యం